పని చేసావరా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావురా? అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష? నాకు ఈ శిక్ష నాకు ఎందుకు వేసావయ్యా? మానస, ఇదే మన ఇల్లు. ఈ ఇంట్లోనే మన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు నీకు హ్యాపీగా? చాలా సంతోషంగా ఉంది. ప్రేమలో గెలిచాక సంతోషంగా గమనించి అయినా నా ఆలోచన ఏంటంటే మన పెళ్ళిని మీ నాన్నగారు అంగీకరిస్తారా లేదా అని అనుమానంగా ఉంది. తప్పకుండా. నేను మా నాన్నకి ఒకే ఒక ముద్దులు కొడుకుని. మా నాన్నకు నేనంటే పంచప్రాణాలు. కాకపోతే కాస్త టైం పడుతుంది. నిజంగా అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో? అతి త్వరలోనే మానస. మన ప్రేమను మా డాడీ అంగీకరించే తప్పదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళని విడిగడం ఎవరి వల్ల కాదు. ఆ పెళ్ళికున్న బలం అటువంటిది. అవును వల్లి. ఈ మూడు మంది బంధానికి మీ నాన్నగారు ఆశీర్వాదం కూడా తోడుగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. నిన్ను రిజిస్టార్ ఆఫీస్కి రమ్మంటే నువ్వు ఇప్పుడే రావడం? సారీరా, చాలా థ్యాంక్స్ రా. మానస, వీడి నా ఫ్రెండ్ రాజేష్. మేమిద్దరం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. రాజేష్, నువ్వు చాలా లక్కీరా మురళి. ఏరా? నువ్వు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉందిరా మనసు. నువ్వు నిజంగా నువ్వు లక్కీరా. నువ్వు మరీ మానసును అంతగా పొగడికిరా. తర్వాత నన్ను సరేరా, నేను వెళ్ళొస్తాను. ఫోన్ చేసి వెళ్ళరా? ఏంట్రా పని ఉంది, వస్తాను. అరే, నీకు చిన్నప్పటి నుంచి ఉన్న కంగారు ఇంకా ఇప్పటికీ పోలేరా? మానస, వీడికి చాలా కంగారు ఎక్కువ. వీడికి అందుకనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీడికి కంగారుగానే పెళ్లి చేశారు. మురళి, వీడి పెళ్ళే కాదు మానస, వీడికి పిల్లలు కూడా కంగారుగానే కన్నాడు. వీడికి 5 సంవత్సరాలు బాబు కూడా ఉన్నాడు. పాపరా, నా విషయాల గురించి ఎందుకని నీకోసం నా బాస్కి చెప్పాను. రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యరా. చాలా థ్యాంక్స్ రా. నిజమైన స్నేహితుడు అంటే నీలాగా ఉండాలిరా. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆ మాత్రం చేయక బాగుందిరా. బెస్ట్ ఫ్రెండ్ రా. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. సరేరా, నేను వెళ్ళొస్తాను. నా కోసం మా వాళ్ళు ఎదురు చూసుకుంటారు. నాకు డ్యూటీ దొరికింది. ఇక మన జీవితానికి ఎదురే లేదు. పలికి ఇటు రమ్మని అది ఇమ్మని అడిగే ఎటు రమ్మని ఏడిమ్మని సగమై జరిగే సంసారం జతగా గడిపే జాగారం పరువపు పరిమళమల్లుకున్నదిలే చిగురాకు చిలక పలికి ఇటు రమ్మని అది ఇమ్మని
పట్టి మళ్ళొస్తాను చీపాడంటూ సింగరాలు చిక్కానంటే సిగ్గమ్మత్త వెళ్ళొస్తాను చొక్కా కంటే సింధురాలు రావే తల్లి అంటే రాదు గోలా లీవే లేదు చారుశీల అట్టే ఇట్టే వచ్చి అబ్బలాల పుట్టి సొత్తు అతి మూల మూల పెదవి మధువై రుచుగడిగే మదిలో గదిలో శృతి పెరిగే మనసులు కలిసిన మాఘమాసంలో చిగురాకు చిలక పలికి ఎటు రమ్మని అది ఇమ్మని అందాలన్నీ కౌగిళ్ళల్లో కర్పూరాలు తంటా తెచ్చే తాంబూలాలు నచ్చేవన్నీ గిచ్చంగానే మందారాలు బయటల్లో నా తంబురాలు బావా బావా నీతో పంతులాట ఒళ్ళో వస్తానంటే వంగ తోట అమ్మ నాన్న ఆట ఆడుకుంటా అమ్మ అబ్బా అంటే తగ్గనంట మనసే అడిగే మధుమాసం సొగసే కడిగే హేమంతం మిస మిస వయసున మీగడొస్తుంటే చిగురాకు చిలక పలికి ఇటు రమ్మని అది ఇమ్మని ప్రియ గౌరవంక అడిగే ఎటు రమ్మని ఏదిమ్మని సగమై జరిగే సంసారం జతగా గడిగే జాగారం పరువపు పరిమళమల్లుకున్నదిలే బావా ఏమిటి చిన్నబాబు పాలు వెళ్ళేప్పటి నుండి ఏదో పోగొట్టుకున్నావు అలాగుంటున్నాడు బావా వెళ్ళిపోయినా వస్తాడులే వాడు నిజంగా వస్తాడంటావా అదేంటి బావా అలాగంటావు చదువు అయిపోయినా ఎలాగైనా ఇక్కడ రావాల్సిందిగా వాడు చదువు ఎంత తొందరగా అవుతుందని నేను ఆలోచిస్తున్నాను బావా మరీ పిల్లల మీద అంత ప్రేమ పెంచుకోకూడదు వాడేమీ చిన్నపిల్లవాడు కాదు రేపు రేపు పెళ్లి చేసి పంపించేస్తుంది మీరే నేను కూడా ఆలోచిస్తున్నాను వాడికి నా ఆలోచనలు కట్టుబాట్లు తెలియకుండా పెంచాను బావా మరీ ఎక్కువగా ఆలోచించుకో నీకు తల ఊపి తెచ్చే పని చేయలే బావా నువ్వు రెస్ట్ తీసుకో బావా ఏం చేస్తుందో నాకేం అర్థం కాలేదు వేణీళ్ళకి స్నానానికి వేణీళ్ళు పెట్టలేదు ఏం పెట్టలేదు సమయం స్నానం చేయాలి మానస సొప్పు ఎక్కడ పెట్టు అబ్బా అక్కడే ఉంటుంది చూడండి లేదమ్మా లేదు మానస టవలు కనిపించడం లేదు ఏది కూడా పెట్టిన చోట పెట్టవు కదా కళ్ళు పెట్టి దగ్గర చూస్తే అన్నీ కనబడతాయి
ఏంటి మానస ఈరోజు చాలా విసుగ్గా మాట్లాడుతున్నావు, ఏమైంది? కాక ఒక పక్కన ఇది ఒక పక్కన మీరు ఇద్దరు కాల్చుకు తినేస్తున్నారు. ఇదిగో మానస, నన్నేమైనా ఆయన ఒప్పుకుంటాను, కానీ నా బంగారు తల్లి మాత్రం ఏమని అన్నావో అస్సలు బాగోదు. అవునులే, 2 సంవత్సరాలు చెప్తారన్నారు. అదిగో మా డాడీ వస్తున్నారు, ఇదిగో మా డాడీ వస్తున్నారు, మన ఇంటికి వెళ్ళిపోదామని. ఏది ఎక్కడికి తీసుకెళ్లారు చెప్పండి? మీ ఇద్దరికి సేవలు చేస్తూ నేను చస్తున్నాను. మానస, ఏ ప్రేమించినప్పుడు తెలీదా ప్రేమించుకుంటే పిల్లలు పుడతారని, పిల్లలు పుట్టాక బాధ్యతలు ఉంటాయని? అయినా ఉదయాన్నే ఎందుకు మానస నా బుర్ర తింటావు? అయినా నేను మాత్రం ఏం చేయగలను? మా డాడీ మనం క్షమిస్తారేమో అనుకున్నాను, కానీ మా డాడీకి నాకంటే పరువు ప్రతిష్ట అన్నీ ఎక్కువైపోయాయి. మరి ఆయనకంటే నాకంటే ఆయనకి అంత పోర్సు ఉంటే మరి ఆయన పుట్టినవాడిని, మరి నేనేం నాకెంత ఉండాలి? అందుకే నా బాధ ఏదో నేను పడుతున్నాను, నా బ్రతికేదో నేను బతుకుతున్నాను. అయినా మానస, రోజు వారానికి సరిపడగా కాయగూరలు వేస్తున్నాను, నెలకు సరిపడగా ఇంట్లో సరుకులు వేస్తున్నాను. పాపకి పాలు అంటావా, మన పాలకందరం భాస్కర్ దగ్గర రోజు 1 లీటర్ పాలు వాడకం పెడుతున్నాను. అయినా నీకేం తప్పు చేస్తున్నాను మానస? మీరైనా నాకేమీ తక్కువ చేయట్లేదు, మహారాణిగా చూసుకుంటున్నారు. కానీ మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇటు పాపం చూసుకుంటూ ఇంట్లో పని చేయడం కష్టం అవుతుంది మానస, కానీ కానీ నేనేమో పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్ల టీవీ గట్లా కొనుక్కున్నారు. మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు? ముసూరంటూ ఇలా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్టా తగలబడింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పకాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే, పొరుగింటి పుల్ల కూర తెగమెచ్చుకోవద్దే. నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే, అందని పళ్ళకు అరులు చాచి అల్లరి పడుద్దే. మనకి లేక అదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా. ఎందుకే ఇట్టా రోజు మెదడు తింటావు, ఎందుకుంటంత నీటిని పెట్టుకుంటావు? సంతోషం సంపకి నన్ను నీ డాబు కోసం. పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. ఈ బాధ నాకు అర్థమైంది మానస, కాకపోతే ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నానా? అయినా మనం పెద్దల్ని ఎదిరించి లేచిపోయి పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. మరి తప్పు చేశాక కష్టాలు తప్పు. మరి తప్పు మీరు చేశారు, శిక్ష నేను అనుభవిస్తున్నాను. మానస, నా మీద
కదండి, ఒక్కసారి వెళ్ళి మీ నాన్నగారిని క్షమించమని అడగండి. మన కష్టాలన్నీ తీరిపోతే నా కోరిక తీరుతుంది. అంటే నేను ఓడిపోవడమే నీ కోరిక అన్నమాట. బా, గెలిపి ఓటములు కాదండి ముఖ్యం, జీవితంలో సుఖపడ్డామా లేదా అన్నది అవసరం. ఆ స్థానం నాకు కావాలని చెప్తున్నాను. మానస, అంటే నా మనసును చూసి నా ప్రేమను చూసి నువ్వు ప్రేమించలేదన్నమాట. నా ఆస్తులు చూసి నువ్వు ప్రేమించావు అన్నమాట. అయ్యో అది కాదండి, మీ మంచితనం చూసి నేను ప్రేమించాను. కానీ మిమ్మల్ని రెచ్చగొడితే మీ నాన్నగారి దగ్గరికి వెళ్తారని, మన జీవితం మన పాప జీవితం బాగుంటుందని ఆనందించారండి. నీ ఆవేదన నాకు అర్థమైంది మానస. కాకపోతే నాకు కాస్త టైం కావాలి. అబ్బా, ఇంకా ఎంత టైం కావాలండి? మానస, మా నాన్న మనల్ని క్షమించేంత వరకు. అయినా ఏం మొక్కం పెట్టుకొని అడగమంటావు మా నాన్నగారిని? ఆయన అంతటా ఆయన వచ్చి ఒరేయ్ మన ఇంటికి పోదాం రారా అనాలి. అది ఈ జన్మకి జరగదు. ఇంకా నా బ్రతుకు ఎప్పుడు అన్నగా బ్రతకవలసిందే. మానస, ఏంటి మానస నువ్వు అనాథం ఏంటి? నేను నీకు తోడుగా లేనా? తోడేనా? ఎంత బాగా ఉంటారో. ఉద్యోగం పేరు చెప్తూ క్యాంపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ రోజు మీరు తోడుగా ఉన్నారు? మానస, ఉదయం 5:30కి వెళ్ళి రాత్రి 7 గంటలకు వస్తున్నాను. అయినా నేను డ్యూటీ చేయడం నా ఒక్కరి కోసమేనా? నేను పుట్టుకతో కోటేశ్వరుడిని, కానీ ఇప్పుడే ఇలా. అంటే నా వల్లే కష్టాలన్నీ అంటారా? కాదు కాదు మానస, నా ఉద్దేశం అది కాదు. మరి ఈ మాటకి అర్థం ఏంటండి? మానస, ఏమైంది మానస ఈ రోజు నువ్వు ఎంతకాలం మాట్లాడుతున్నావు? భార్య భర్తలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మొగుడు ఎడ్డేవంటే పిల్లలు తెడ్డేవంటే 10 మందిలో మన జీవితాలు నవ్వులు పాలైపోతాయి. మన ఇద్దరం ఒకే బండి చక్రముల సమానంగా నడవాలి. అప్పుడే మన జీవితం అందమైన జీవితం అవుతుంది మానస. చూడండి, మన జీవితం అందమైన జీవితం అవ్వాలంటే మన పెళ్లిని మీ నాన్నగారు అంగీకరించాలి. అందుకే చెప్తున్నాను వినండి. వచ్చే నెల మన పాప అనిత పుట్టినరోజు ఉంది. ఈ పుట్టినరోజు మీ నాన్నగారి సంరక్షణలోనే జరగాలి. ఇదే నా ఆకలి. అర్థమైందా? మన మాటలు వినదురా బాబు. అది ఏది చేయాలంటే అదే చేస్తుంది. అయినా దీనికి పెళ్లి రోజు ఒక్కరోజే దీనికి సొక్కు చూపెట్టాను, కానీ ఇది మాత్రం నాకు ప్రతి రోజు చుక్కలు చూపెడుతూనే ఉంది. అది కూడా పట్ట పగలం. నడిచే వెళ్ళాలి, చాలా మాట మీద. మానస, మానస, హాయ్ రాజేష్ గారు, మీరా? హాయ్ అండి. హాయ్ అండి. మళ్ళీ కంపెనీ పని మీద 2 రోజుల వరకు రాడండి. మళ్ళీ పొగ డబ్బా మిగిలిపోండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అబ్బాయి అదే వద్దు మానస. అయ్యో పర్వాలేదు, ఒక నిమిషం ఉండండి, వస్తారు. అబ్బా, ఎంత అందంగా ఉంది ఈ బొమ్మ. నా సొంతం అయితే సిరి చందనపు చెక్కలాంటి భామ, నంది వర్ధనాల పక్క చేరవమ్మ. వంగి వందనాలు పెట్టుకుంటున్నమ్మ, కొంగు తందనాలు లెక్క పెట్టుమామ. ఒంటికుంటే తోచదు, ఒక్కసారి చాలదు. ఒప్పుకుంటే అమ్మడు, తప్పుకోడు పిల్లడు. యమ యమ సిరి చందనపు చెక్కలాంటి భామ, నంది వర్ధనాల పక్క చేరవమ్మ. వంగి వందనాలు పెట్టుకుంటున్నమ్మ, కొంగు తందనాలు లెక్క పెట్టుమామ.
చిక్కు చిక్కు చిలక నీ పలుకే బంగారమా సిగ్గు 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 మొలక నీ అలకే మందారమా ఇది కోకిలమ్మ పెళ్లి మేళమా పదమా అది విశ్వనాథ ప్రేమ గీతమా ప్రణయమా తుంగా భద్ర కృష్ణ ఉప్పొంగుతున్న తుంగు దాచే అందాలెన్నమ్మ ఊపులో నాలే భామా సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ గంగి వందనాలు పెట్టుకుంటున్నమ్మ కొంగు చందనాలు లెక్క పెట్టుమా చిక్కు 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 చిలక సిగ్గు 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 మొలక పిచ్చి 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 ప్రియుడా నీ పిలుపే పిరివాదమా గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా నీ వలపే ఒడి వేదమా ఇది రాధ పంపురాయ వారమా నీ స్వరమా ఇది దొంగ చాటు కొంగువాటమా ఓ ప్రియతమా ముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ కవ్వాలాటి మోతమ్మ చల్లగా చిందేసే ప్రేమ సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ గంగి వందనాలు పెట్టుకుందునమ్మ ఆ, ఆ. కొంగు చందనాలు లెక్క పెట్టుమా తీసుకోండి. ఎంత అందంగా ఉన్నారు. ఏంటున్నారు? అబ్బే టీ చాలా బాగుంది అంటున్నారండి. ఇంకేదో అన్నట్టున్నారు. నిజం చెప్పాలంటే మీరు చాలా అందంగా ఉన్నారండి. రాజేష్ గారు, అవునండి, నా పెళ్లికి ముందే నా భార్య ఎలా ఉండాలో ఊహించుకున్నాను. మీరు కూడా అలాగే ఉన్నారు. అందుకే మొదటిసారి చూసి షాక్ అయ్యాను. మీరు షాక్ అవ్వడానికి రాజేష్ గారు, నేనేం ఐశ్వర్యాన్ని కాదు. మీ కాంప్లిమెంట్కి థ్యాంక్స్. ఇది కాంప్లిమెంట్ కాదు మాస్టర్, నిజం. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఆ రాజేష్ గారు నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాడు, వాళ్ళ నాన్ని ఒప్పించలేడు. అవును, నేను చెప్తూనే ఉన్నాను. అయినా తనకు అర్థం కావట్లేదు, ఇంటికి తీసుకెళ్ళట్లేదు. అది జరగదు మానస. నిన్ను ఇలా దిగులుగా చూస్తుంటే నా మనసు తట్టుకోతుంది. ఇదిగో అందుకే నిన్ను సంతోష పెట్టడం కోసమే ఈ బహుమతి తీసుకున్నాను. అబ్బా, ఇది ఎంత బాగుంది. ఇది చాలా బాగుంది. రాజేష్ గారు, ఏం చేస్తున్నారు మీరు? కమాన్ మానస, కాదనుకో. ఈ 4 గోళ్ల మధ్య ఎంతకాలం నువ్వు ఎలా బతుకుతావు? నువ్వు ఊ అంటే నీకు స్వర్గాన్ని చూపిస్తా. కమాన్ రా. వద్దు రాజేష్ గారు, వద్దు. నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకు రా? మానస, నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. కమాన్, ఏం ఆలోచించుకో. స్వర్గాన్ని అంచుదాకా వెళ్ళొద్దురా. వద్దు, వద్దు. మురళికి తెలిసిందంటే బాగోదు. వాడు వారం రోజుల వరకు రాడు. వాడిని నేనే పంపించాను.
ఏం ఆలోచించుకో ప్లీజ్ ప్లీజ్ హలో వద్దు ప్లీజ్ 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 కాదు వద్దు వద్దు ప్లీజ్ కాదు అది కాదు విను వద్దు రాజేష్ వద్దు రాజేష్ ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే నీకోసం నేవేచున్నా ఇన్నాళ్ళు నా బుజ్జి తల్లి నా కోసం ఇక మిగిలాయి కన్నీళ్ళు ఓ బుజ్జి తల్లి మొదలై నువ్వా ఒరేయ్, మన స్నేహానికి మాయనిచ్చ రెండు కలిస్తేనే స్తబ్దం వచ్చే మురళి పెళ్ళైనా సరే నీకు ఇదేం పని రాస్తే ఆడది కోరితే ఆ కోరిక తీర్చపోతే మన మగ జాతికి అవమానమా నోరు ముయ్యరా చెత్తన కొడక నీలాంటి చెత్తన కొడుకులు ఇంకా ఈ సమాజంలో ఉండబట్టి కదా స్నేహానికి విలువ లేకుండా పోతుంది ఒక స్నేహితుడు భార్యని అనుభవించినంత మాత్రాన మగతనం అనుకుంటున్నావురా ఒరే ఆనాడు త్రేతాయుగంలో రావణుడు సీతను అనరాని మాటలు అన్నందుకే వాడి పతనం వాడే కోరి కొని తెచ్చుకున్నారా నువ్వెంతరా నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి అంతకి అంత అనుభవిస్తావురా నీకు ఈ పాపం ఊరికే పోదురా పాప పుణ్యాలు ఎక్కడ ఉన్నాయి ఈ లోకంలో ఎప్పుడూ పోయాయి రాజేష్ ఈ ఆనందం ఒక్క క్షణం రా కానీ నీ పాపం అనుభవంలోకి వస్తే అప్పుడు తెలుస్తుందిరా అప్పుడు తెలుస్తుంది తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతూ నీ భార్య ఎంత తప్పుందో నాతో ఎంత తప్పుందో నీ భార్య కూడా అంతే తప్పు ఉంది ముందెళ్ళి నీ భార్యని అడగరా వస్తా గుడ్ బాయ్ మానస తల దించుకోవాల్సింది నువ్వు కాదే నేను అప్పటికి మా నాన్న చెబుతూనే ఉన్నాడే మొదటి అడిగి వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలా అని అయినా నాకు బురికెక్కలేదు నువ్వు మోసపోతావరా అని చెప్పాడు అయినా నాకు తలకెక్కలేదు మురళి నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేనిదే నేను లేను మన ఇద్దరు మనసులు ఒకటే మన ఇద్దరు ఆలోచనలు ఒకటని ఎన్నెన్నో మాయ మాటలు చెప్పావు ఆ మాటలు నీది నిజమైన ప్రేమ అనుకొని నేను మోసపోయాను మురళి నోరు ముయ్యవే ఆడది అనుమతి లేకుండా ఏ మగాడు ఆడదని ఒంటి మీద చెయ్యి వేయలేడు అయినా భర్తకి భార్యే స్థాపిస్తాను ఇంటికి దీపం ఇల్లాలు అమ్మ తర్వాత అమ్మ లాంటిది భార్య ఈ 35 బిరుదులన్నీ మీ ఆడవాళ్ళకి మేము కట్టే 3 ముళ్ళతోనే వస్తాయి
అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని నన్ను నా ప్రేమను ఎంత మోసం చేసావే, ఎంత మోసం చేసావు. అగ్నిసాక్షిగా పెళ్ళా? 2 సంతకాలు పెట్టినంత మాత్రం పెళ్ళి అయిపోతుందా? నోరుమయ్యే. పబ్లిక్ లో తాళి కట్టినా, సీక్రెట్ లో తాళి కట్టినా పెళ్ళే అంటారే. మరి మనది పెళ్లి కాదా? మనది పెళ్లి కాదా? అయినా ప్రేమ విలువ, పెళ్లి విలువ నీకేం తెలుస్తుందిలే. రోజుకొకరిని, పూటకొకరిని, గంటకొకరిని మార్చి నీ అలాంటి ఆడదానికి ఏం తెలుస్తుందిలే ప్రేమ విలువ, పెళ్లి విలువ. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకరి వెంట ఒకరు 7 అడుగులుగా నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూట కట్టుకొని 4 దిక్కులు సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలను ఒకటి చేసేదే పెళ్లి. ఆనాడు మన పెళ్లిలో హద్దేచ్ఛ, కామేచ్ఛ, మోక్షేచ్ఛ, నాటితరమని ఎన్నెన్నో ప్రమాణాలు చేశాము. ఆ ప్రమాణాన్ని ఏమయ్యాయి? వసాయి నీలాగే క్షణిక ఆనందాల కోసం ఎంతో మంది ఆడవాళ్ళ భర్తలను మోసం చేస్తున్నారు. మరి ఈ దేశం ఈ ఆడవాళ్ళకి ఎంతో విలువనిస్తుంది. కానీ మీరు ఆ విలువని ఎక్కడ కాపాడుకుంటున్నారే? చెప్పు. మన ప్రేమకి, పెళ్లికి నిదర్శనం ఇదేనా? చెప్పలే, చెప్పు. చెప్పలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళేది? నేను నీ ఇల్లాలని. ఇల్లాలు ఇల్లాలు ఇల్లాలని కారేసు దాసి, కరణేసు మంత్రి, భోజేసు మాత అంటారే. వీటికి అర్థం ఏమిటో తెలుసా? కారేసు దాసి అంటే భర్త చేసే ప్రతి పనిలోనూ సగమై నిలవాలని. కరణేసు మంత్రి అంటే రాజుగారి మాటలు మంత్రి ఎలా వింటాడో అలా భర్త మాటలు తను కూడా వినాలని. భోజేసు మాత అంటే భర్త ఆకలి తల్లిలా తెలుసుకోవాలని. శయనేసు రంభ అంటే భర్త కష్టపడి ఇంటికి వస్తే తన కష్టం మర్చిపోయేలా తన అందంతో తన అలసటను దూరం చేయాలని. అయినా ఎంతో మంది పెళ్లికి ముందు ఆడవాళ్లకు వ్రతాలు ఎందుకు చేయిస్తారో తెలుసా? మంచి భర్త రావాలని. మంచి భర్త అంటే బాగా డబ్బున్నవాడని కాదే, తన మనసును ఎరిగిన వాడు భర్తగా రావాలని. తన మంచి మనసున్నవాడు భర్తగా రావాలని. నీకోసం మా నాన్నను కూడా వదులుకున్నానే, కానీ నువ్వు నా ప్రేమను సమాధి చేసి నా గుండెల్ని పగలగొట్టి నీ సుఖాన్ని నువ్వు చూసుకున్నావు. అయినా అయినా నీకు ఇదేం కాదు. నన్ను కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? నేను నీ భర్తనే. అయితే అయితే ఏంటి? అయితే చేసిందంతా చేసి తిరిగి నన్ను నా మీద తిరగబడతావా? అతను అయినా వాడు తాళి కట్టాడా, తాళి పెట్టాడా? అతను అతను నువ్వు వాడదానివేనా? మేము మనుషులమే, మాకు కొన్ని కోరికలు ఉంటాయి. అయినా అలా చేసిన తప్పేంటి? నేల మధ్య సంతలో అమ్ముకునే వస్తువు కాదే ఎవరికి పడితే వాడికి ఇవ్వడానికి. శీలం కోసం ప్రాణ త్యాగాలు చేసే ఎంతో మంది మన దేశంలో ఉన్న ప్రతివ్రత ఉన్న దేశమే మనది. మన దేశానికి ఈ విలువ ఉన్నది అంటే మన సంస్కృతి సంప్రదాయాల వల్లే. అలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఉన్న దేశంలో పుట్టి నువ్వు చేస్తున్న పని అంటే నీకు సిగ్గుగా లేదా? సంస్కృతి సాంప్రదాయాలు వాటి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి మీ నాన్నగారిని వదిలేసి నాతో వచ్చినప్పుడు ఏమైంది? సంస్కృతి సాంప్రదాయం ఏ నిజం కదా? నీకో న్యాయం నాకో న్యాయమా? చాలా బాగా చెప్పవే, శబాష్. ఈ మాట ఇక్కడున్న ప్రతి ప్రేమికుడు వినాలి. మా నాన్నను వదులుకొని నిన్ను నమ్ముకొని వచ్చినందుకు నాకు చాలా బాగా బుద్ధి చెప్పావే. నాలాగా ఎంతో మంది కుర్రవాళ్ళు ప్రేమే దైవం అనుకొని కన్న తల్లిదండ్రులను వదులుకొని మోసపోతున్నారు. అవతల పాప ఏడుపు కూడా నీకు వినిపించట్లేదు. పాప ఏడుపు కూడా నీకు వినిపించట్లేదు. మనిషి కదా? నా చిట్టిదేవి కాదు, నా లక్ష్మీదేవి కాదు. మానస
మానస, ప్రేమించే మనసుతో పాటు క్షమించే గుణం కూడా ఉండాలంటారు. అందుకే నేను జరిగిందో జరిగిపోయింది. ఇకపై ఎలాంటి తప్పులు చేయనని మన పాప మీద ప్రామిస్తాయి. ఉన్న కోపానికి నేను చంపేయాలి. మన పాప ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నాను. మన పాప మీద ప్రామిస్తాయి, నేను క్షమిస్తాను. ఆనాడు గౌతముడు తన భార్య అహల్య తప్పు చేసినా సరే తనను తపస్సు చేయించి తనను పవిత్రాలు చేసి మళ్ళీ భార్యగా స్వీకరించాడు. అలాగే మన పాప కోసం నిన్ను క్షమిస్తున్నాను. మాట్లాడవే, అలా బెల్లం కొట్టిన రాయిలో నిలబడతావే, చెప్పవే, చెప్పు. మన పాప మీద నీకు ప్రేమ లేదా? ఆడదానిగా పుట్టి ఒక ఆడపిల్ల కోసం ఆలోచించవా? ఆడపిల్లగా పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి. మన దేశాన్ని ఒక్క స్త్రీతో పోలిస్తారు, భారత మాత అని. ఆపని పాత చింతకాయ మాటలు నువ్వునే. నేను ఎంత చెప్పినా నీకు బుర్రకెక్కలేదు. నీ మనస్సు మార్చుకోవన్నమాట. మాది పరువు కోసం ప్రాణాలు అర్పించే వంశమే మాది. నీలాంటి దానికి చెప్పడం నాది బుద్ధి తక్కువే. బ్రతికే అర్హత లేదు. నేను లేకపోతే నా ఇలివెంటో అప్పుడు తెలుస్తుంది. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. ఇప్పుడు వరకు ఏమైంది అనే బుద్ధి? ఇప్పుడు వరకు నా ఈగో నాకు అడ్డొచ్చింది. పదమల్లి నేను బ్రతుకుంటే మరి నా ఈగో ఏమవుతుంది? నాకు మాత్రం ఈగో లేదా? నాలాంటి వారికి ఇలాంటి స్థాయి జరగాల్సింది. మా డాడీకి ఫోన్ చేయాలి. మా డాడీకి ఫోన్ చేయాలి. హలో డాడీ. హలో డాడీ, నేను డాడీ, మీ మురళి. హలో, దయచేసి ఫోన్ పెట్టేకి డాడీ. నేను మోసపోయాను డాడీ, నేను మోసపోయాను. మురళి, ఏం జరిగిందిరా? డాడీ, నీకు పుత్రశోకాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నాను డాడీ, వెళ్ళిపోతున్నాను. బాబు మురళి, డాడీ డాడీ, నాకు ఆఖరి కోరిక తీర్చావు కాదు, నా కోసం వస్తావు కాదు. బాబు అసలు ఏం జరిగిందిరా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నాన్న నాన్న, కన్నా తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఉండదని తెలుసుకోలేకపోయాను నాన్న, తెలుసుకోలేకపోయాను నాన్న. డాడీ డాడీ, నా కోసం వస్తావు కదా?